నాని, ఎల్లుండి మా కాలేజ్లో పార్టీ ఉంది. నా హెయిర్ స్ట్రైట్ చేయించుకుంటున్నా. రింగులేటికల మీద చేతెత్తే అస్సలు మంచిగా ఉండదు, నీకు ముందే చెప్తున్నా. ప్లీజ్ రా. ఏం ప్లీజే? నేను నీకు వడ్డదే నీ రింగులేటికలు చూసి. అరే మా అమ్మ కూడా ఎన్నోసార్లు అన్నది, పిల్లెంటికలు మంచిగా ఉంటాయిరా సాగర సంగమంలో సాయి పల్లవి లెక్కని. నువ్వేమన్నా హెయిర్ సీదా వేయించుకుంటా, ఎమలాడకు గుండు తీపించుకుంటా అంటున్నావు. అసలు ఏంద్రా నువ్వు నాకు చెప్పేది? నేను చేయించుకుంటా, నా ఇష్టం. అంతేనా బుజ్జి? అంతేరా. సరే బిడ్డ, నువ్వు వేసే కథలని మీ డాడీకి చెప్తా. నేనేం కథలు చేసినారా? నువ్వు రోజు పొద్దుగాల మెట్పల్లి కొత్త బస్ స్టాండ్లో పచ్చడికులు బుక్తలేవా? అయితే అంటే ఆడైతే ప్లేట్కి 15 రూపాయలు, కొంచెం ముందుకు పోతే గౌడ్ కాలేజ్ ముందు 10 రూపాయలే. ఉల్లిగడ్డ యాలి నిమ్మకాయ వెండిస్తాడు, ఏమన్నుంటా టేస్ట్. నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాకు బూతులు వస్తాయి చెప్తున్నా. నీకు కూడా బూతులు వస్తాయా? ఏ నాకు రావద్దా? కాదు, నీకు రింగులేటుకలు ఉన్నాయి కానీ. బుజే, ఎందుకు వచ్చినవురా? సరిగమ పదని రాగం త్వరబడుతున్నది మాగం. అరే పిచ్చిలేసిందారా నీకు? ఈ కార్పెంటర్ రామచందర్ నద్దని సాఫ్ట్వేర్ సంతోష్ని చేసుకుంటున్నావుగా పెండ్లి. అయితే ఏంటిరా ఇప్పుడు? నో ప్రాబ్లం, చేసుకో. నేనేమన్నా కానీ డేకుల మంచం, కబోర్డ్, డ్రెస్సింగ్ టేబుల్ కావాలంటే మనకి ఆర్డర్ పెట్టు. టేక్ కట్ ఉంటుంది, పైసలు తక్కువ ఉంటుంది. పోరా, మా డాడీ ఉన్నాడు ఇంట్లో. మీ డాడీ నిన్ను ఇడిసి పెట్టమన్నా 50 లక్షలు ఎత్తి ఇంటికాడ సందుకులో పెట్టుకొని రోజుకొని ఒకటి ఖర్చు పెడుతున్నా, నీకు ఎప్పిన్నా అంత మంచోడు నేను. అరే ప్లీజ్ రా, నువ్వు పోరా ఫస్ట్. పోత బుజ్జి, కానీ నేనేం చేయలే కదా తప్పు. అందుకే నువ్వు పెళ్లి చేసుకుని పోయేటప్పుడు జస్ట్ బాయ్ చెప్పు. బయట ఏడన కనిపిస్తే నవ్వుకుంటా ఆయి చెప్పు. నీ మొగుడు నిన్నేమన్నా అంటే ముందు నాకెప్పు. ఎట్లా చెప్పినా మంచిగా చెప్పావు. ఏ సినిమా డైలాగ్? ఏయ్ తుడపాసం పెడతా బిడ్డ, రైటర్ రామచందర్. నమస్తే బుజే. అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా? రేయ్ ఎగిరి సాతిలదంతే కిచెన్లో అన్నం బాసన ఉందిగా, ఉంది. ఆ బాసనలో పోయి పడతావు. ఎందుకు వచ్చినావు చెప్. అంకుల్, బుజ్జి అంటే నాకు ఇష్టం, మీరంటే నాకు రెస్పెక్ట్, కానీ మటన్ అంటే నాకు ప్రేమ. అందుకే 2 కట్నం పెట్టి బో అంటే నచ్చిన. కానీ నువ్వేం చేసినావు? ఏం చేసిండ్రా? ఫస్ట్ బాసన చూసిన మటన్ అనుకుని పచ్చపప్పు వెళ్ళింది. సెకండ్ బాసన గెలికిన చికెన్ అనుకుని అంకాయ టమాట కనబడ్డది. చలో మా మామ పైసలు ఉన్నోడే బుజ్జి కూడా గట్టేంది తింటది. ఇక పెళ్లిలో కూడా మొత్తం సూటు బూట్లు పట్టు చీర కనబడుతున్నాయి. బుజ్జిని పేరింటికి ఇస్తారు అనుకో. లాస్ట్ బాసన చూసిన ఈసారి పక్క బోటు ఉంటుంది అనుకున్నా, కానీ బెండకాయ బయట పడ్డది. పిల్లగాడు ఆంధ్ర నుంచి రవులే, కౌసు నడది. అయితే నన్నేం చేయమంటావు? అసలు నేను బుజ్జిని లవ్ చేసిందే దాని పెళ్లిలో మటన్ తింటని. నువ్వేమో అంగట్ల కూరగాయలని తీసుకొచ్చి పెళ్లిలో పెట్టినావు. ఇప్పుడు నన్నేం చేయమంటావురా? కిలో మటను, 2 ఉల్లిగడ్డలు, ఒక అల్లం ఎల్లిగడ్డ ప్యాకెట్, ధనియాల పొడి, కుడకపోడి, దాల్చిన చెక్క, బండపు బగారాకు, ఒక్క చిన్న థమ్సప్ కిచెన్లో పెట్టమని చెప్పు. నేను అనుకుని తినిపోతా. కిచెన్లోకి నడు, తెప్పితపో. అంకోల్ మళ్ళీ ఏందిరా? మీకు కూడా కొద్ది ఉంచుతా. తండ్రి బిడ్డలు ఇద్దరు పెళ్ళైనా కూర్చొని తిని నాకు ఫోన్ చేసి చెప్పు టేస్ట్ ఎట్లుందో. నాని, బుజ్జే చక్కరి బొండా, నువ్వు వచ్చినావా నా కోసం? వచ్చినా నాని, కిందికి దుంకు. అవులేదని వాయే దుంకుతే అవనా నేను? సారీ నాని, దిగు కిందికి. నేను దిగా, నాకు డౌట్ వస్తుంది. నువ్వు నిజంగా నా బుజ్జివేనా అసలు? సార్ దీని బ్లడ్ టెస్ట్ చెయ్యి. అవులగాన్ వారా, నేనే నీ బుజ్జిని. మటన్ తెచ్చిన నీకోసం, దా కిందికి. మరి రింగులేంటికలు ఎటు అయినాయి? స్ట్రైట్ చేయించుకున్నా. గంత తెల్లగా ఎట్లయినావు? ఏసీ పెట్టించుకున్నాం రా మా ఇంట్లో. సరే బిడ్డ, లాస్ట్ క్వశ్చన్. 18 నెలలు ఎంత? 72. దొరికినవు బిడ్డ. నా బుజ్జికి అసలు లెక్కలేరావు. 10వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయింది. నువ్వు కరెక్ట్ ఎట్లా చెప్పినావు? సార్ దీని దగ్గర నుంచి సర్దిడాబా గుంజుకొని ఈ పోరిని రైలు పట్టాల మీద పడేయుర్రి. రే నానిగా పాగలు గాని వారా, గంత మంచి పోరిని రైలు పట్టాల మీద పడేయమంటున్నావు? పిసలేసింది అర నీకు? సారీ సార్, మరి బంగ్లా మీదకి వెళ్ళి నువ్వుకేరు దీన్ని. అరే నానిగా కొడుక, నువ్వు దొరుకురా. నేను స్టేషన్ లేసి కుర్చీకి గట్టేసి పట్టుకడుతో నీ గోర్లు వీక్త కొడుక. నిజం చెప్తున్నా నేను. సార్ నాకు సకరత్తుంది. 2 సంవత్సరాలు ఒక దానిమ్మ పండు పంపియూరి తిని పండుకొని పొద్దుగల లేసి మాట్లాడతా మీతోని. హాల హాల హాల. ఇదేంద్ర 3 సార్లు వస్తుంది? సార్ బుజ్జి లేకుండా నేను బతక దుంకుతా. దుంకురా, పల్టి కొట్టు, జల్దీ వస్తావు. సార్ నిజంగానే సురి కొడతా చెప్తున్నా. అవులే గాని వారా, నీ డిమాండ్లు చెప్పు తీరుస్తాం. మంచిగా నూరి చెప్తున్నా. మటన్ కూర, సన్న బియ్యంతో నాండిన బువ్వ, ఒక చిన్న తంసం లంగవనేసుకొని నా బుజ్జి నవ్వుకుంటా తీసుకురావాలి నా కోసం. అప్పుడే కిందికి దిగుతా. పాగలు గాని వారా, బుజ్జి పెళ్లి చేసుకుని అమెరికా పోయింది ఎట్లా వస్తుందిరా? సార్ నేను చచ్చిపోతే బుజ్జి తెల్లసీర కట్టుకుని అమెరికాకి వెళ్ళి వస్తుంది. నా ఆత్మ ఒక సింతసెట్టి మీదకి వెళ్ళి యూస్తుంది ముసిముసి నవ్వులు నవ్వుకుంటా. నువ్వు ఎత్తే బుజ్జి ఎందుకు తెల్లసీర కట్టుకుంటుంది రావులే? సినిమాలలో యూ పెడతారు కదా సార్, వాళ్ళని ఎత్తే చుట్టాలైతే తెల్లబట్టలు వేసుకుని వచ్చి చేతులు కట్టుకొని నిలబడతారు. అరే నానిగా, నువ్వు కింద దొరుకురా. ఉరికిచ్చి కొడతా కొడక. నేను స్కూల్లో ఉన్నప్పుడు రన్నింగ్ లో స్టేట్ ఫస్ట్ వచ్చిన సార్ అసలే దొరక నీకు. పాగలు గాని వారా, మరి పోలీస్ అయితే నువ్వు దా నా కింద పెట్టుకుంటా జాబ్ ఇచ్చి. నీ మీద పెట్టుకుంటా అంటే అత్త. అబ్బా కొడుకా, నువ్వు దుంకురా, లేకుంటే నేనే వచ్చి నువ్వుకెత్తా నిన్ను. సార్ నాకు చక్కరత్తుంది, జిమ్మలు పట్టే జాలి తీసుకురా, నేను అలా వాడి బతుకుతా. యువర్ ఆనర్. రే సలాకల్లకి ఇగ్గి సంపత కొడుక, సప్పుడు తక్కువ. సార్ అంత పెద్ద తప్పు నేనేం చేసిన? ఇంత పెద్ద జైలు వేసింది నన్ను. రేయ్ IPC 407, 408 కింద ఆ పోరి పెళ్లికి పోయి లొల్లి ఎందుకు చేసినావు రావులే? నేనేడే వేసింది సార్ లొల్లి. మంచిగా మటన్తో తిని ఒక చిన్న తంసప్ తాగి ఇక పోతని బయటకు వెళ్ళిన. అప్పుడే ఆకుపచ్చ కలర్ లంగా ఊళ్ళో ఒక పిల్ల కనబడ్డది. ఇంటికెళ్ళి రోసుకున్నది సాయి పల్లవి లెక్క. చలో బుజ్జికి పెళ్ళైన బాధలు ఉన్నాయి, ఇక్కడ ప్రపోజ్ చేస్తే మంచిగా ఉన్నాయని చెప్పి దగ్గరికి పోయి అయ్యి చెప్పి నెంబర్ ఇద్దాం అనుకున్నా. కానీ అప్పుడే కరెంట్ పోయింది. ఇగో కరెంట్ వచ్చే వరకు ఈడున్నా. కరెంటు పోలేదు రావులే. వెనకకెళ్ళి మేమే పుర మీద కొడితే చక్కరచ్చి పడిపోయినావు. ఇప్పుడే 30 రూపాయల కొబ్బరి బొండం దాయిపించి మూతి మీద కుడితే లేసి కూర్చున్నావు. అమ్మా నేను గదే అనుకుంటున్న పట్టవైటిల్ సీకట్ ఎట్లయిందని.
అయినా నీ పేరు నాని, ఆ పోరి పేరు బుజ్జి, అవి 2 అక్షరాలు ఇవి 2 అక్షరాలు, నీకెందుకు ఇవ్వలేరా బుజ్జిని మరి? నేను అది అడిగిన సార్, జీతం తక్కన్నాడు మా అంకుల్. ఎంతరా నీ జీతం? 10 లక్షలు సార్. అబ్బా, అన్ని ఓంగి 20,000 మిగులుతాయి. అన్ని ఎటు పోతాయిరా? ఎటు పోతాయంటే ఇంకా వేరే లేరా సార్ ఆఫీస్లో? వాళ్ళకి ఇయ్యంగా మిగిలిన పైసలు నాకు ఇస్తారు, అవే 20,000. కొడుకా నేను లారీ కిందే తొక్కియాలరా సార్. బుజ్జి నా పానం, బుజ్జి లేకుండా నేను బతక సావురా. నేను అద్దంట నేను. మా స్టేషన్ ముందు 2 అంతరాల బాంగ్లో ఉంది, దాని మీదకి లెక్కి సురిపోడు.